గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. జయతు జయతు సంస్కృతం జయతు జయతు భారతం. అద్య ఏకోనత్రింశత్ నామ ఇంటిని చూద్దాం, అడ్డంగా వద్దాం. చతుర్వింశతి అధిక ద్విసహస్రతమ సంవత్సర. చతుర్వింశతి అధిక ద్విసహస్రతమ సంవత్సర. సెప్టెంబర్ మాస. ఏకోనత్రింశత్తమ దినాంక, లేకపోతే నవవింశతితమ దినాంక. ఆదివాసర. అద్య పంచచత్వారింశత్తమ పాఠ. అద్య అంటే ఈరోజు పంచచత్వారింశత్తమ. పంచ అంటే 5, చత్వారింశత్ 45వ పాఠము. నిన్న దాంట్లో తప్పొచ్చింది, చతుశ్చత్వారింశత్ అని చెప్పి కూడా రాసాం, కానీ తప్పు రాసాం. చెప్పడం తప్పు రాసాం. చివరిలో దిద్దాను. మళ్ళీ మధ్యాహ్నం 1:55 చూసుకుని దాన్ని దిద్దడం జరిగింది. పంచచత్వారింశత్తమ పాఠ. నిన్న ఒక విశేషం జరిగింది. మన గ్రూపులో ఝాన్సీ గారు అనుకుంటా, ఝాన్సీ రాణి గారు ఒక విద్యార్థిని ఉన్నారు మనకి. ఇక్కడ మనం చెప్పే పాఠాలని కాళహస్తిలో ఉన్న వారి స్నేహితురాలకు చెబుతున్నారు ఆవిడ. కాళహస్తిలో ఉన్న స్నేహితురాలు చక్కగా నేర్చుకునే వాటిని దాన్ని నిన్న మనకి గ్రూపులో పెట్టారు, నాకు పంపించారు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అనేటువంటి శ్లోకాలని మనకి పంపించారు. ఆవిడ దాన్ని చక్కగా శ్లోకంగా చదివి దాన్ని పదవిభాగం చేసి అర్థం కూడా చెప్పారు చక్కగా. ఇది ఒక మంచి పరిణామం. ఇలాగా మీరు నేర్చుకోవటం కాకుండా మీరు మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ పిల్లలకి నేర్పగలిగితే ఒక శ్లోకం 2 శ్లోకాలైనా రోజుకి ఇందులో ఒక శ్లోకం వస్తుంది కదా, ఆ శ్లోకము కొన్ని మాటలు, కొంచెం చిన్న మాటలు చక్కగా చెప్పింది ఆవిడ. నేను గృహిణి అని చెప్పి, అహం గృహిణి అని చెప్పి, ఇది కాళహస్తి గ్రామే నివాసం కరోమి అని చెప్పి, నివసామి అని చెప్పి చాలా బాగా చెప్పింది ఆవిడ. అలాగా మీరు నేర్చుకోవడమే కాకుండా ఇంకొకళ్ళకి కూడా చెప్పినట్టయితే, కనీసం ఒకళ్ళకి చెప్పినా కూడా 200 మంది ఉన్నారు మన గ్రూపులో. రోజుకు 400 మంది మనం నేర్చుకునే వాళ్ళు అవుతారు. మనకి పిల్లలకి బాగా వస్తుంది చక్కగా. తల్లులు నేర్చుకుంటున్నారు కాబట్టి, చాలా ఎక్కువ మంది తల్లులు తండ్రులు ఉన్నారు కాబట్టి పిల్లలకి చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. స్వయం తీర్ణ పరాన్ తారయేత్. స్వయం తీర్ణ, తను తీరినటువంటి వాడు, తను దాటినవాడు. అంటే తీర్ణ అంటే దాటడం. ఒడ్డుకు చేరినవాడు, సముద్రాన్ని నదిని ఈదుకుంటూ ఒడ్డుకు చేరినవాడు ఇతరులు కూడా తరింపజేయాలి. తను తరించినవాడు ఇతరులను చేయాలి అనేటువంటిది ఒక వ్యవస్థ మనకి. తను ఒక్కడే కాకుండా స్వయం తీర్ణ పరాన్ తారయేత్ అంటారు. అలాగే మీరు నేర్చుకుని మిగతా వాళ్ళకు కూడా చెప్పడం అనేటువంటిది ఒక మంచి పరిణామం కనుక వారందరికి కూడా శుభాశీస్సులు అందిస్తున్నాను. ఆ చదివినటువంటి వారికి, తరువాత మన చెప్పినటువంటి ఝాన్సీ రాణి గారికి, విన్న మీకు, అది విన్న తర్వాత మా మొదటి శిష్యురాలు కుసుమకుమారి గారు, ఆవిడ శిష్యురాలంటే నాకు 73 సంవత్సరాలు, వారికి 83 సంవత్సరాలు. వారు నా శిష్యురాలట. అది విచిత్రం అంటే. చెప్తారు కదా, చిత్రం వటతరోర్మూలే యువా వృద్ధా శిష్యా యువా గురు.
చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా యువా గురు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా శిష్యాస్తు ఛిన్న సంశయా అని అందులో ఏం చెప్పారట? వటతరోర్మూలే, వటవృక్షము యొక్క క్రిందన మూలమునందు చిత్రముగా వృద్ధా శిష్యా, శిష్యులందరూ వృద్ధులుగా కూర్చున్నారు. వృద్ధులైన వారు శిష్యులుగా కూర్చున్నారు, అంటే ముసలివాడు శిష్యులుగా కూర్చున్నారు. యువా గురువు చాలా యువకుడైన వాడు గురువుగా కూర్చున్నాడు. సామాన్యంగా శిష్యులంటే యువకులు ఉంటారు, గురువు అంటే వృద్ధుడిగా ఉంటాడు అని జీవితాన్ని నేర్చుకునేటువంటి వాళ్ళు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా. గురువుగారి యొక్క మౌనమే వ్యాఖ్యానంట. శిష్యులు ఏదో ప్రశ్న వేశారు, దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్ట గురువుగారు. ఆ మౌనంగా ఉండటమే వాళ్ళు కూడా ఆలోచించారట. అది వేయక్కర్లేదు ఇవన్నీ. శిష్యాస్తు ఛిన్న సంశయా, శిష్యులు సమాధాన పడ్డారంటే సంశయాలు లేకుండా వారికి తీరిపోయినాయట. ఒక చక్కనైనటువంటి శ్లోకం. ఇవాళ శ్లోకం చెప్పి అదే రాస్తాను ఈ పూట. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా యువా గురు. అది వెయ్యక్కల చొక్కా మంచిది, బాగానే ఉంటుంది. ఆ చొక్కా బాగానే ఉంది, అది వెయ్యక్కల వచ్చింది. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా. అలాగా ఆవిడ 83 సంవత్సరాల పైన ఆవిడ నాకు శిష్యురాలట, నేను గురువు గారిని అని. వారు దాన్ని స్పందించారు, అది విని చాలా ఆనందించారు. చక్కగా చెప్పారు గురువుగారు అని ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి మాట్లాడారు కుసుమకుమార్ గారు. అంటే అలాగ అందరూ స్పందిస్తున్నారు కనుక అందరూ కూడా మీతో పాటు ఇంకోటి కూడా చెప్పడం నేర్చుకోండి. శుభం భవతు. ఆ శ్లోకం రాస్తాను ముందు ఇవాళ. చిత్రం వటతరోః మూలే వృద్ధా శిష్యా యువా గురు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా. చిత్రం వటతరోః, షష్ఠీ భక్తి వటతరో యొక్క అన్నమాట. మూలే మూలమునందు సప్తమే భక్తి. వృద్ధా బహువచనం, వృద్ధే వృద్ధా బహువచనం. ఆకారాంత పుంలింగంలో బహువచనంలో రామశబ్దంలాగా. శిష్యా కూడా అంతే, అకారాంత పుంలింగం రామశబ్దంలాగా బహువచనం శిష్యా. యువా గురు ప్రథమాయభక్తులు ఇవన్నీ. గురోస్తు తు గురోః షష్ఠీ భక్తి. భానోః శంభోః విధో శంభువోః శంభూనాం కదా షష్ఠీ భక్తి. శంభోః అనే వస్తుంది అక్కడ, వకారం రాదు, శంభోః. అలాగే తు గురోః తు చ వైహి 4 చెప్పున్నాం కదా. చ తు వైహి అని, చ వైతుహి అని. అలాగా మౌనం వ్యాఖ్యానం నపుంసకలింగాలు అన్నీ. శిష్యాః తు మళ్ళీ బహువచనమే. ఛిన్న సంశయాః బహువచనం. చిన్న సంశయ ఏకవచనము, సంశయా బహువచనము. రామ లాగా. అంటే వటతరువు అంటే వటవృక్షము యొక్క క్రింద. చిత్రమైన విషయం ఏంటంటే వృద్ధులైన శిష్యులు, యువకుడైన గురువు కూర్చున్నారు. ఆ యువకుడైన గురువు మౌనముగా ఉండటం చేత, మౌనమే వ్యాఖ్యానం చేయడం చే, ఏం చెప్పకుండా అలా చూస్తూ కళ్ళు మూసి కూర్చోవడం చేత శిష్యులు కూడా అతన్ని చూస్తూనే ధ్యానించుకుంటూ, ధ్యానంలో ఉండి కళ్ళు మూసుకుంటూ, ఆ ధ్యానంలో ఉన్నప్పుడే వాళ్ళ సంశయాలు నివృత్తి అయిపోతున్నాయి. ధ్యానంలోనే వారికి అందుతున్నాయి అన్నీను. ఇది ఒక అద్భుతమైన శ్లోకం. అది దక్షిణామూర్తి యొక్క శ్లోకం ఇది. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా యువా గురు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా. ఈ శ్లోకం చక్కగా నేర్చుకోండి.
ఈరోజు కూడా నిన్నటి పాఠమే త్వా కత్వా కా కింద తా కింద వా క్తవా రాసేటప్పుడు త్వానే రాస్తాం, కత్వా రాయం. గత్వా తా కింద వా, పీత్వా తా కింద వా, కృత్వా తా కింద వా, దృష్ట్వా చూచి తా కింద వా ఉండదు, అక్కడ మార్పు వస్తుంది. శృత్వా విని, శృత్వా విని, ఖాదిత్వా తిని, లిఖిత్వా వ్రాసి, ధావిత్వా పరిగెత్తి, ఇవన్నీ కూడా రాసాం ఆ పాఠం. అందులో ఇవాళ చిన్న మార్పు చేసుకుందాం. అధ్యాపక ఆసందే ఉపవిశతి. ఆసంద అంటే కుర్చీ, పుంలింగం అది. ఆసందే ఉపవిశతి కూర్చొనుచున్నాడు. అధ్యాపకుడు ఆసనమునందు కూర్చొనుచున్నాడు. పుస్తకే లిఖతి, పుస్తకమునందు వ్రాయుచున్నాడు. సప్తమ విభక్తి. అధ్యాపకుడు ఆసనమునందు కుర్చీలో కూర్చొనుచున్నాడు, పుస్తకమునందు వ్రాయుచున్నాడు. 2 పదాలు, 2 వాక్యాలు. వీటిని ఒకటి చేస్తున్నాం. ఏం చెప్పాలి? మామూలుగా రోజు ఏం చెప్పాం మనము? కార్యం కరోతి, భోజనం కరోతి అన్నప్పుడు కార్యం కృత్వా భోజనం కరోతి అంటున్నాం. అలాగే అధ్యాపక ఆసందే ఉపవిశిత్వా లేదా ఉపవిష్ట్వా పుస్తకే లిఖతి అనాలి, కానీ అనం, అది తప్పు. ఏం చెప్తామంటే మళ్ళీ అధ్యాపక ఆసందే ఉపవిశ్య పుస్తకే లిఖతి. ఉపవిశ్య అనే మాట అంటే పైనేమో త్వా 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 పెట్టాం, త్వా ప్రత్యయం రాసుకున్నాం. ఇక్కడేమో ఉపవిశ్య అన్నాం. ఇది త్వా ప్రత్యయం కాదు, ఇది లియప్ అనే ప్రత్యయము. దీన్ని ఏమంటారు? కొన్ని ధాతువులు త్వా ప్రత్యయం బదులుగా లియప్ వస్తుంది. కొన్నిటికి లియప్ వచ్చి లియప్పులు అన్నీ పోయి ఇల్లు మిగులుతుంది, యా మిగులుతుంది. యా మిగిలితే ఉపవిశ్య, ఉపవిష్ట్వా కాకుండా కృత్వా లాగా త్వా రాకుండా ఉపవిశ్య వస్తుందన్నమాట. ఉపవిశతి అనే క్రియాపదానికి ధాతువు త్వా ప్రత్యయం వచ్చినప్పుడు ఉపవిశ్య అని వస్తుంది. అంటే ఇక్కడ ధాతువు మీద ఉపసర్గలు కలిసినప్పుడు త్వా అనే ప్రత్యయం ల్యప్పుగా మారుతుంది. అవన్నీ మీకు తర్వాత చెబుతాను గుర్తు కోసము. అలాగే పీత్వా అనుంది, దానికి త్వా ప్రత్యయం పీత్వా అనేటువంటిది ఉపసర్గ కలిసి ఉపసర్గ కలిస్తే నిపీయ అని వస్తుంది. నిపీయస్య క్షితిరక్షిణ కథ అని చెప్పి నైషధంలో మొదటి శ్లోకం అవుతుంది. నిపీయ అవుతుంది. కృత్వా అలాగే చింతనం, చింతయిత్వా ఉంటుంది. దీంట్లో త్వా ప్రత్యయంలో దానికి సమ్ అనేటువంటి ఉపసర్గ కలిస్తే సంచింత్య అయింది. కలిసినప్పటికి విచింత్య అయింది, లియప్ వచ్చింది. అవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు అక్కడక్కడ వచ్చిన విషయం చెప్పుకుందాం, అక్కడికి ఆపుకుందాం. నిన్న మనం 2 వాక్యాలను కలిపి ఒకే ప్రయోగం చేసుకున్నాం. బాలః గ్రామం గచ్చతి కార్యం కరోతి. 2 వాక్యాలు. గ్రామం గత్వా కార్యం కరోతి. ఇప్పుడేం చేద్దాం? ఆ 2 వాక్యాలను తీసుకుని ఒకటిగా మారుద్దాం. మళ్ళీ చూద్దాం. కాదు, ఆ ఒక వాక్యాన్ని 2గా మారుద్దాం. ఇంకా కొత్త. బాలకః పాఠశాలాం గత్వా పాఠం పఠతి. ఇప్పుడు దీన్ని 2 చేయాలి. ఎలా చేద్దాం? బాలకః పాఠశాలాం గచ్చతి పాఠం పఠతి. అలాగా బాలకః పాఠశాలాం గత్వా పాఠం పఠతి. దాని 2 వాక్యాలు చేసుకుంటున్నాం. బాలకః పాఠశాలాం గచ్చతి పాఠం పఠతి. పాఠం పఠతి భోజనం కరోతి. పాఠం పఠిత్వా భోజనం కరోతి. ఆ పాఠం పఠిత్వా భోజనం కరోతి అని ఒక మాటను తీసుకుని పాఠం పఠతి భోజనం కరోతి అని మళ్ళీ మనం 2 వాక్యాలు చేసుకుంటాం.
అంటే 2 వాక్యాలు ముందు రాసుకుందాం, దాన్ని ఒక వాక్యం చేద్దాం, మళ్ళీ ఒక వాక్యం రాద్దాం, దాన్ని 2 వాక్యాలు చేద్దాం. అప్పుడు మనకు ధారాళంగా వచ్చేస్తుంది. గృహం గత్వా విశ్రాంతిం స్వీకరోతి అనేటువంటి ఒకే వాక్యాన్ని మళ్ళీ గృహం గచ్చతి విశ్రాంతిం స్వీకరోతి అని 2 వాక్యాలు రాసాం. కనుక ఇవాళ నిన్న 2 వాక్యాలని ఒక వాక్యంగా చేసుకున్నాం. అవే వాక్యాలని మళ్ళీ ఆ 2 వాక్యాలని ఆ ఒక వాక్యాన్ని 2గా మార్చుకుందాం మళ్ళీ. అప్పుడు ఇంకా మనకి బాగా వస్తుంది. ఈ రోజుకి ఈ పాఠం చాలు. స్వస్తి, శుభం భవతు.